ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 30 నవంబరు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 18/1/2008. ఈరోజు మురళి హెడ్లైను: సత్యమైన స్నేహిగా అయి బరువులన్నీ తండ్రికి ఇచ్చేసి ఆనందాన్ని అనుభవం చేయండి, శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా తన నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సంఘటనను చూస్తున్నారు. చక్రవర్తుల ఇంత పెద్ద సభ పూర్తి కల్పంలో కేవలం ఈ సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది. స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల యొక్క సభ అయితే ఉండదు. కానీ ఇప్పుడు బాబ్దాదా చక్రవర్తులందరి సభను చూసి హర్షిస్తూ ఉన్నారు. దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్నారు. మీరందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు, వారు హృదయంలో ఇమిడి ఉన్నారు. ఇది ఎంత సుందరమైన సభ! ఈ విశేషమైన రోజున అందరి ముఖాలపై అవ్యక్త స్థితి యొక్క స్మృతి యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంది. అందరి మనసులలో బ్రహ్మాబాబా యొక్క స్మృతి ఇమిడిపోయి ఉంది. ఆదిదేవుడైన బ్రహ్మాబాబా మరియు శివబాబా ఇరువురు కూడా పిల్లలందరినీ చూసి హర్షితమవుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం 2 గంటల నుండి బాబ్దాదా మెడలో భిన్న భిన్న ప్రకారాల మాలలు పడుతూనే ఉన్నాయి. ఈ పుష్పాల మాలలైతే సాధారణమైనవి, వజ్రాల మాలలు కూడా గొప్పవేమీ కాదు. కానీ స్నేహం యొక్క అమూల్యమైన ముత్యాల మాలలు చాలా శ్రేష్టమైనవి. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో ఈరోజు విశేషంగా స్నేహము ఎమర్జీగా ఉంది. బాబ్దాదా వద్ద 4 ప్రకారాల భిన్న భిన్న మాలలు ఎమర్జీగా ఉన్నాయి. మొదటి నెంబరు, శ్రేష్టమైన పిల్లలు ఎవరైతే తండ్రి సమానముగా అయ్యే శ్రేష్ఠ పురుషార్థులుగా ఉన్నారో అలాంటి పిల్లలు మాల రూపంలో తండ్రి మెడలో కూర్చోబడి ఉన్నారు. మొదటి మాల అన్నింటికంటే చిన్నది. రెండవ మాల హృదయపూర్వక స్నేహముతో సమీపంగా సమానముగా అయ్యే పురుషార్థం చేసే పిల్లల యొక్క మాల. వారు శ్రేష్ఠ పురుషార్థులు, వీరు పురుషార్థులు. మూడవ మాల, ఈ మాల అయితే చాలా పెద్దదిగా ఉంది అని బాబ్దాదా అంటున్నారు. వీరు స్నేహిలు కూడా, తండ్రి సేవలో సాథీలు కూడా, కానీ అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థులుగా, అప్పుడప్పుడు తుఫాన్లను ఎక్కువగా ఎదుర్కొనే వారిగాను ఉన్నారు. కానీ వీరిలో సంపన్నంగా తయారు కావాలి అనే కోరిక కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక 4వ మాల ఫిర్యాదులు చేసేవారిది. ఇలా భిన్న భిన్న ప్రకారాల పిల్లల మాలలు అవ్యక్త ఫరిస్తా ముఖాల రూపంలో ఉన్నాయి. బాబ్దాదా కూడా భిన్న భిన్న మాలలను చూసి సంతోషిస్తూ కూడా ఉన్నారు. అంతేకాదు జత జతలో స్నేహము మరియు సకాశను కూడా ఇస్తున్నారు. ఎప్పుడు నేను ఎవరు అని స్వయం గురించి మీరే కాస్త ఆలోచించండి. కానీ నలువైపులా ఉన్న పిల్లలందరిలో వర్తమాన సమయంలో ఇప్పుడు ఏదైనా కొంత చేయాల్సిందే అనే విశేషమైన సంకల్పం హృదయంలో ఎమర్జీగా ఉంది. ఈ ఉమంగ ఉత్సాహము చాలా మందిలో సంకల్ప రూపంలో ఉంది, స్వరూపంలో నెంబర్ వారీగా ఉంది, కానీ సంకల్పంలో అయితే ఉంది. బాబ్దాదా పిల్లలందరికీ ఈనాటి స్నేహదినము, స్మృతి దినము, సమర్థ దినము కొరకు విశేషంగా హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈరోజు విశేషముగా స్నేహము యొక్క రోజు కనుక ఎక్కువ మంది స్నేహంలోనే ఇమిడిపోయి ఉన్నారు. ఇలాగే పురుషార్థంలో సదా స్నేహంలో ఇమిడిపోయి ఉండండి. లవలీనముగా ఉండేందుకు సహజ సాధనము స్నేహము, హృదయపూర్వక స్నేహము.
తండ్రి పరిచయం యొక్క స్మృతి సహితమైన స్నేహము ఉండాలి. తండ్రి యొక్క ప్రాప్తుల స్నేహ సంపన్న స్నేహము ఉండాలి. స్నేహం అనేది చాలా సహజమైన సాధనము. ఎందుకంటే స్నేహి ఆత్మ శ్రమ నుండి రక్షింపబడుతుంది. స్నేహంలో లీనమయ్యే కారణముగా, స్నేహములో ఇమిడిపోయి ఉండే కారణముగా ఏ ప్రకారమైన శ్రమ అయినా మనోరంజన రూపంలో అనుభవం అవుతుంది. స్నేహిలు స్వతహాగానే దేహ భావము, దేహ సంబంధాల ధ్యాస, దేహ ప్రపంచం యొక్క ధ్యాస నుండి అతీతముగా స్నేహములో స్వతహాగానే లీనమైపోయి ఉంటారు. హృదయపూర్వక స్నేహం అనేది తండ్రి యొక్క సమీపతను, తోడును, సమానతను అనుభవం చేయిస్తుంది. స్నేహిలు సదా స్వయాన్ని తండ్రి ఆశీర్వాదాలకు పాత్రులము అని భావిస్తూ ఉంటారు. స్నేహము అసంభవాన్ని కూడా సహజముగానే సంభవముగా చేసిస్తుంది. సదా తమ శిరస్సు పైన, మస్తకంపై తండ్రి సహయోగము మరియు స్నేహిమి యొక్క చేతిని అనుభవం చేస్తారు. బుద్ధిగా నిశ్చింతగా ఉంటారు. ఆదిలో స్థాపనా సమయంలో ఉన్న పిల్లలందరికీ ఆది సమయం యొక్క అనుభవం ఉంది. ఇప్పుడు కూడా ఆదిలోని సేవకు నిమిత్తమైన పిల్లలకు అనుభవం ఉంది. ఆదిలో పిల్లలందరికీ మాకు తండ్రి లభించారు అనే స్మృతి ద్వారా స్నేహం యొక్క నశ ఎంతగా ఉండేది. జ్ఞానమైతే తరువాత లభించింది, కానీ మొట్టమొదట స్నేహం యొక్క నశలో ఇమిడిపోయారు. తండ్రి స్నేహ సాగరులు కనుక మెజారిటీ పిల్లలు ఆది నుండి స్నేహ సాగరంలోనే ఇమిడిపోయి ఉన్నారు. పురుషార్థంలో చాలా వేగంతో ముందుకు వెళ్ళారు. కానీ కొంతమంది పిల్లలు స్నేహ సాగరంలో ఇమిడిపోతారు. కొంతమంది కేవలం ఆ స్నేహ సాగరంలో మునక వేసి మళ్ళీ బయటికి వచ్చేస్తారు. కనుక ఇమిడిపోయిన పిల్లలకు శ్రమ ఎంత తక్కువగా అనిపిస్తుందో అంతగా వారికి అనిపించదు. ఒకసారి శ్రమ, ఒకసారి ప్రేమ, రెండింటిలోనూ ఉంటారు. కానీ ఎవరైతే స్నేహంలో లవలీనగా ఉంటారో వారు సదా స్వయాన్ని తండ్రి ఛత్రఛాయలో ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. హృదయపూర్వక స్నేహి పిల్లలు శ్రమను కూడా ప్రేమలోకి మార్చుకుంటారు. వారి ముందు పర్వతం వంటి సమస్య కూడా పర్వతంగా కాక దూది సమానముగా అనుభవం అవుతుంది. రాయి కూడా నీటి సమానముగా అనుభవం అవుతుంది. ఈరోజు విశేషంగా స్నేహం యొక్క వాయుమండలంలో ఉన్నారు కనుక మీరు శ్రమను అనుభవం చేశారా లేక మనోరంజనముగా అనిపించిందా అని బాబ్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. ఈరోజు అందరికీ స్నేహం అనుభవం అయింది కదా. స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారా? అందరూ ఇమిడిపోయి ఉన్నారా? ఈరోజు శ్రమ ఏమైనా అనుభవం అయిందా? ఏ విషయంలోనైనా శ్రమ అనిపించిందా? ఏమిటి, ఎందుకు, ఎలా అనే సంకల్పాలు ఏమైనా వచ్చాయా? స్నేహము అన్నిటినీ మరిపింపచేస్తుంది కనుక బాబ్దాదా చెప్తున్నారు, తండ్రి యొక్క ఈ స్నేహాన్ని మాత్రం మర్చిపోకండి. స్నేహ సాగరం లభించింది కనుక బాగా తేలియాడుతూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా శ్రమ అనుభవం అయితే ఎందుకంటే మాయ మధ్యలో పరీక్ష తీసుకుంటుంది కనుక ఆ సమయంలో స్నేహం యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు శ్రమ కూడా ప్రేమలోకి మారిపోతుంది. అనుభవం చేసి చూడండి. అయితే ఏ పొరపాటు జరిగిపోతుంది? ఆ సమయంలో ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలోకి చాలా వెళ్ళిపోతారు. ఏ విషయం వచ్చిందో అది వెళ్ళిపోతుంది కూడా. కానీ ఎలా వెళ్ళిపోతుంది? స్నేహాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా శ్రమ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరికీ భిన్న భిన్న సమయాలలో బాబ్దాదా ఇరువురి స్నేహం యొక్క అనుభవం అయితే ఉంది కదా. అనుభవం ఉంది కదా. అప్పుడప్పుడు అయితే చేశారు కదా అనుభవాన్ని. సదా కాకపోయినా అప్పుడప్పుడు అయితే ఉంది కదా.
తండ్రి స్నేహం ఎలాంటిది? తండ్రి స్నేహం ద్వారా ఏ ఏ అనుభవాలు చేశాము అని ఆ సమయాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు స్నేహం యొక్క స్మృతి ద్వారా శ్రమ మారిపోతుంది. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లల శ్రమతో కూడిన స్థితి అంత మంచిగా అనిపించదు. నా పిల్లలు శ్రమ చేయడమా అని బాబ్దాదా అడుగుతున్నారు. మరి శ్రమ నుండి ముక్తులుగా ఎప్పుడవుతారు? ఈ సంగమ యుగంలో మాత్రమే శ్రమ నుండి ముక్తులుగా ఆనందమే ఆనందంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఆనందం లేదు అంటే బుద్ధిలో ఏదో ఒక బరువు ఉన్నట్లు. బరువునంతా నాకు ఇచ్చేయండి అని బాబ్దాదా అంటున్నారు. నేను అనే భావనను మర్చిపోయి ట్రస్టీగా అయిపోండి. బాధ్యతను తండ్రికి ఇచ్చేసి మీరు స్వయం సత్యమైన హృదయం కలిగిన పిల్లలుగా అయి తినండి, ఆడుకోండి మరియు ఆనందాలను జరుపుకోండి. ఎందుకంటే సంగమ యుగము అన్ని యుగాల కంటే ఆనందాల యుగము. ఈ ఆనందాల యుగంలో కూడా ఆనందాలను జరుపుకోకుంటే ఇంకెప్పుడు జరుపుకుంటారు? బాబ్దాదా అన్నీ చూస్తూ ఉంటారు కదా. పిల్లలు బరువు ఎత్తుకుని చాలా శ్రమ పడిపోతూ ఉన్నారు. దానిని ఇచ్చేయరు, స్వయమే ఎత్తుకుంటూ ఉంటారు. మరి తండ్రికైతే జాలి కలుగుతుంది కదా, దయ వస్తుంది కదా. ఆనందాల సమయంలో శ్రమ చేయడమా? స్నేహంలో ఇమిడిపోండి. స్నేహం యొక్క సమయాన్ని గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో విశేషంగా స్నేహం యొక్క అనుభూతి తప్పకుండా అవుతుంది. అయ్యింది కూడా. అయిందని తండ్రికి కూడా తెలుసు, కానీ మీరే గుర్తు చేసుకోవడం లేదు అని తండ్రి అంటున్నారు. శ్రమ చూస్తూనే ఉంటారు, చిక్కుకుపోతూనే ఉంటారు. ఒకవేళ ఈరోజు కూడా అమృత వేళ నుండి ఇప్పటి వరకు బాబ్దాదా ఇరువురు అథారిటీల స్నేహాన్ని హృదయంతో అనుభవం చేసి ఉంటే, ఈ రోజును గుర్తు చేసుకుంటే కూడా ఈ స్నేహం ముందు శ్రమంతా సమాప్తమైపోతూ ఉంటుంది. ఇప్పుడు బాబ్దాదా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహయుక్తంగా శ్రమ నుండి ముక్తులుగా చూడాలని కోరుకుంటున్నారు. శ్రమ యొక్క నామరూపాలు మనసులో కూడా ఉండకూడదు, జీవితంలో కూడా ఉండరాదు. అవుతుందా? అవుతుందా అని బాబు మళ్ళీ రిపీట్ చేసి అడుగుతున్నారు. మేము చేసే తీరుతాము అనే ధైర్యం ఉన్నవాళ్ళు చేతులెత్తండి. ఈరోజు తండ్రి విశేషంగా అలాంటి ప్రతి పుత్రునికి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి అనే వరదానాన్ని ఇస్తున్నారు. స్వీకరిస్తున్నారా వరదానాన్ని? ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరిగితే ఏం చేస్తారు? ఏమిటి, ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు అయితే రావు కదా. ప్రేమ యొక్క సమయాన్ని గుర్తు తెచ్చుకోవాలి, అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి మరియు అనుభవంలో ఇమిడిపోవాలి. మీ ప్రతిజ్ఞ ఉంది. తండ్రి కూడా పిల్లలను ప్రశ్నిస్తున్నారు. మేము తండ్రి ద్వారా 21 జన్మలకు జీవన్ముక్త అవస్థ యొక్క పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాము, చేసుకునే తీరుతాము అని మీ అందరి యొక్క ప్రతిజ్ఞ అయితే ఉంది కదా. మరి జీవన్ముక్తిలో శ్రమ ఏమైనా ఉంటుందా? 21 జన్మలలో సంగమయుగ జన్మ కూడా ఒకటి ఉంది. మీరు 21 జన్మలకు అని ప్రతిజ్ఞ చేశారు కదా. 20 జన్మలకు కాదు. కనుక ఇప్పటి నుండే శ్రమ నుండి ముక్తులు అనగా జీవన్ముక్తులుగా నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. ఇప్పటి సంస్కారాలే ఆత్మలో 21 జన్మలు ఎమర్జ్గా ఉంటాయి. మరి 21 జన్మల వారసత్వం తీసుకున్నారు కదా, లేక ఇప్పుడు ఇంకా తీసుకోవాలా? కనుక దయచేసి గమనం పెట్టండి. శ్రమ నుండి ముక్తులుగా ఉండాలి, సంతుష్టముగా ఉండాలి మరియు ఇతరులను సంతుష్టముగా చెయ్యాలి. కేవలం ఉండడమే కాదు, ఇతరులను కూడా సంతుష్టపరచాలి కదా. అప్పుడే శ్రమ నుండి ముక్తులుగా ఉంటారు. లేకుంటే ప్రతిరోజు ఏదో ఒక బరువు యొక్క విషయాలు, శ్రమ యొక్క విషయాలు, ఏమిటి, ఎందుకు అనే భాషలో వస్తాయి.
ఇప్పుడు సమయం యొక్క సమీపతను చూస్తున్నారు. ఎలాగైతే సమయం సమీపానికి వస్తూ ఉందో అలా మీ అందరికీ కూడా తండ్రితో సమీపత యొక్క అనుభవం పెరగాలి. బాబా ఎంత వండర్ఫుల్ పాయింట్ చెప్తున్నారు. ఎలాగైతే సమయం సమీపానికి వస్తూ ఉందో అలా మీ అందరికీ కూడా తండ్రితో సమీపత యొక్క అనుభవం పెరగాలి. తండ్రితో మీ సమీపతయే సమయం యొక్క సమాప్తిని సమీపంగా తీసుకొని వస్తుంది. ఆత్మల దుఃఖము మరియు అశాంతి యొక్క ధ్వని పిల్లలైన మీ అందరి చెవులకు వినిపించడం లేదా? మీరే పూర్వజులు మరియు పూజ్యులు కూడా. కనుక ఓ పూర్వజాత్మలు, ఓ పూజ్య ఆత్మలు విశ్వ కళ్యాణ కార్యాన్ని ఎప్పుడు సమాప్తం చేస్తారు? బాబ్దాదా సమాచారాలలో చూశారు, ప్రతి వర్గం వారు తమ తమ మీటింగులు చేస్తున్నారు. విశ్వ కళ్యాణం యొక్క వేగాన్ని తీవ్రం ఎలా చెయ్యాలి అనే ప్లాన్లు కూడా తయారు చేస్తున్నారు. చాలా మంచి ప్లాన్లు అయితే తయారు చేస్తున్నారు. కానీ బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు, ఇలా ఎప్పటి వరకు? దీని జవాబును దాదీలు చెప్తారా? ఎప్పటి వరకు? పాండవులు చెప్తారా? ఎప్పటి వరకు? ప్రతి వర్గం వారు ప్లాన్ తయారు చేయడంలో తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలనే లక్ష్యమే పెట్టుకుంటారు. కానీ ప్రత్యక్షత అనేది దృఢ ప్రతిజ్ఞ ద్వారా జరుగుతుంది. ప్రతిజ్ఞలో దృఢత ఉండాలి. కానీ అప్పుడప్పుడు ఏదైనా కారణంతో లేక ఏవైనా విషయాలతో ఆ దృఢత్వం అనేది తగ్గిపోతుంది. చాలా మంచి ప్రతిజ్ఞలు చేస్తారు. ఒకవేళ అమృత వేళలో మీరు వినగలిగితే మీకు తెలుస్తుంది. తండ్రి అయితే వింటారు. హృదయం యొక్క ధ్వనిని వినగలిగే సాధనాలను సైన్స్ వారు మీకు ఇంకా ఇవ్వలేదు. బాబ్దాదా వింటారు. ప్రతిజ్ఞల మాలలు, సంకల్పం చేసే విషయాలు ఎంత మంచిగా హృదయాన్ని సంతోషపరిచివిగా ఉంటాయి అంటే వాటిని విని బాబ్దాదా వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఏమేం చేస్తారో వినిపించమంటారా? ఎప్పుడైతే కర్మలోకి వస్తారో మురళి వరకు కూడా 75% బాగానే ఉంటారు. కానీ కర్మయోగంలోకి వచ్చినప్పుడు అందులో తేడా వచ్చేస్తుంది. కొన్ని సంస్కారాలు, కొన్ని స్వభావాలు ఎదురిస్తూ ఉంటాయి. అందులో ప్రతిజ్ఞ దృఢముగా అయ్యేందుకు బదులు సాధారణంగా అయిపోతుంది. దృఢత యొక్క శాతం తగ్గిపోతూ ఉంటుంది. బాబ్దాదా పిల్లలు ఆడే ఒక ఆటను చూసి నవ్వుకుంటారు. ఏం ఆట ఆడతారు చెప్పమంటారా? బాబ్దాదాకైతే ఆ ఆటను చూడడంలో దయ కలుగుతుంది. మజా రాదు. ఎందుకంటే బాబ్దాదా చూస్తున్నారు. పిల్లలు తమ విషయాలను ఇతరుల పైన వేయడంలో చాలా తెలివిగా ఉన్నారు. ఏ ఆట ఆడుతున్నారు? విషయాలను తయారు చేస్తారు. ఎవరు చూస్తారులే అని అనుకుంటున్నారు. నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, అంతే. తండ్రి అయితే పరంధామంలో మరియు సూక్ష్మవతనంలో కూర్చుని ఉన్నారు అని అనుకుంటారు. ఒకవేళ ఎవరికైనా మీరు ఇలా చేసి ఉండకూడదు అని చెప్తే అప్పుడు ఏ ఆట ఆడతారు తెలుసా? అవును అలా జరిగింది కానీ అని తప్పకుండా అంటారు. కానీ అని ఏం చెప్తారు? వారు ఇలా ఉన్నారు కదా, ఇలా చేశారు కదా, ఇలా జరుగుతుంది కదా, అందుకే జరిగింది, నేను చెయ్యలేదు, అలా జరిగింది కనుకనే ఇది జరిగింది అని అంటారు. వీరు చేశారు కనుకనే నేను చేశాను, లేకుంటే నేను చెయ్యను కదా అని అంటారు. మరి ఇదేమిటి? మీలో అనుభూతి శక్తి, రియలైజేషన్ శక్తి తక్కువగా ఉంది. మంచిది. వారు అలా చేశారు కనుకనే మీరు చేశారని అనుకుందాము. అప్పుడు వారు మొదటి నెంబర్ వారిగా, మీరు రెండవ నెంబర్ వారిగా అయిపోయినట్లు. సరేనా? బాబ్దాదా మీరు చెప్పేది కూడా అంగీకరిస్తున్నారు. కానీ ఒకవేళ మొదటి నెంబర్ వారు పరివర్తన అయిపోతే నేను సరి అయిపోతాను అని మీరు అనుకుంటే అప్పుడు మీరు మొదటి నెంబర్ వారిగా ఉండరు, రెండవ నెంబర్ వారిగా అయిపోతారు. సరేనా?
ఆ సమయంలో ఇలాగే భావిస్తారు కదా. మొదటి నెంబర్ వారు పరివర్తన అయ్యారు అనుకుందాము. బాబ్దాదా కూడా మొదటి నెంబర్ వారందరికీ చెప్తున్నారు, పొరపాటు మీది కనుక మీరు పరివర్తన చేసుకోవాలి. సరేనా? మంచిది. ఒకవేళ మొదటి నెంబర్ వారు పరివర్తన చేసుకుంటే అప్పుడు మొదటి నెంబర్ ఎవరికి లభిస్తుంది? మీకైతే మొదటి నెంబరు లభించదు. పరివర్తనా శక్తిలో మీకు మొదటి నెంబరు లభించదు. మీరు మొదటి నెంబరును వారికి ఇచ్చారు కనుక మీది ఏ నెంబర్ అయింది ఆలోచించండి. రెండవ నెంబర్ అయిపోయింది కదా. మీది రెండవ నెంబరు అని మీకు చెప్తే మీరు అంగీకరిస్తారా? అంగీకారమైనా? అలా కాదు, ఇలా, అలా, ఇది ఎలా, ఇలాంటి భాషతో చాలా ఆటలు ఆడుతూ ఉంటారు. కనుక ఇప్పుడు ఇలా, అలా, ఎలా అనే ఆటను సమాప్తం చేసి నేను పరివర్తన అవ్వాలి, నేను పరివర్తన అయ్యి ఇతరులను పరివర్తన చేస్తాను అని భావించండి. ఒకవేళ ఇతరులను పరివర్తన చెయ్యలేకపోయినా కనీసం శుభభావన, శుభకామన అయితే ఉంచుకోగలుగుతారు కదా. ఇదైతే మీ సొంత వస్తువు కదా. కనుక నేను అర్జునుడిగా అవ్వాలి, మొదట విశ్వరాజ్యదారులైన లక్ష్మీనారాయణలకు సమీపంగా మీరు రావాలా, లేక రెండవ నెంబర్ వారు రావాలా? బాబ్దాదాకు ఈ సంవత్సరం అయితే ఇదే ఆశ ఉంది. బ్రాహ్మణ ఆత్మలందరూ బ్రహ్మ కుమార్ కుమారీల వలె ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారు కదా. అందరూ పెట్టుకుంటారు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు బ్యాడ్జ్ లభిస్తుంది కదా. కాగితంది కానీ, బంగారముది కానీ, వెండిది కానీ ఎలాగైతే ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారో అలా మనస్సులో, హృదయంలో నేను పరివర్తన అవ్వాలి, నేను నిమిత్తముగా అవ్వాలి అనే బ్యాడ్జిని పెట్టుకోండి. వీరు మారాలి, ఈ విషయం మారాలి, ఈ వ్యక్తి మారాలి, ఈ పరిస్థితి మారాలి అని మాత్రం కాదు, నేను మారాలి అని అనుకోవాలి. విషయాలైతే వస్తాయి. మీరు ఉన్నతముగా వెళ్తున్నారు. ఉన్నతమైన స్థానంలో సమస్యలు కూడా ఉన్నతమైనవి వస్తాయి కదా. ఎలాగైతే ఈరోజు నెంబర్ వార్ యథాశక్తి స్నేహంతో కూడిన స్మృతి యొక్క వాయుమండలం ఉందో అలా మీ మనస్సులో సదా లవలీనమై ఉండే వాయుమండలాన్ని సదా ఎమర్జ్గా ఉంచుకోండి. బాబ్దాదా వద్దకు చాలా మంచి మంచి సమాచారాలు వస్తాయి. సంకల్పం వరకు చాలా మంచిగా ఉన్నారు, కానీ స్వరూపంలోకి రావడంలో మాత్రం యథాశక్తి అయిపోతున్నారు. ఇప్పుడు అందరూ 2 నిమిషాలు పరమాత్మ స్నేహము, సంగమ యుగం యొక్క ఆత్మిక ఆనందం యొక్క స్థితిలో స్థితమైపోండి. మంచిది. ఇదే అనుభవాన్ని ప్రతిరోజు పదే పదే ప్రతి సమయము చేస్తూ ఉండండి. స్నేహాన్ని వదలకండి, స్నేహంలో ఇమిడిపోవడాన్ని నేర్చుకోండి అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న యోగయుక్త, యుక్తియుక్త, రాజయుక్త పిల్లలకు స్వయం కూడా రహస్యాన్ని తెలుసుకుని సదా రాజీ చేసేవారు మరియు రాజీగా ఉండేవారికి కేవలం స్వయమే రాజీగా ఉండరాదు, రాజీ చెయ్యాలి కూడా. ఇలా సదా స్నేహ సాగరంలో లవలీనముగా ఉండే పిల్లలకు సదా తండ్రి సమానముగా అయ్యే తీవ్రగతి యొక్క పురుషార్థి పిల్లలకు సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసే శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రి తోడుగా ఉండేవారు మరియు తండ్రి సేవలో సాథీగా ఉండే ఇలాంటి చాలా చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈనాటి అవ్యక్త దివసం యొక్క అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. అచ్చా, ఈరోజు వరదానము స్మృతి అనే ఇంద్రజాల మంత్రము ద్వారా సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. సారాంశము:
తండ్రి యొక్క స్మృతి ఇంద్రజాల మంత్రము. ఈ ఇంద్రజాల మంత్రము ద్వారా ఏ సిద్ధి కావాలంటే దానిని ప్రాప్తి చేసుకోవచ్చు. ఎలాగైతే స్థూలంలో కూడా ఏదైనా కార్యంలో సిద్ధిని పొందేందుకు మంత్రాన్ని జపిస్తారో, అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కార్యంలో సిద్ధి కావాలనుకుంటే ఈ స్మృతి అనే మహామంత్రమే విధి స్వరూపము. ఈ ఇంద్రజాల మంత్రము సెకండులో పరివర్తన చేసేస్తుంది. దీనిని సదా స్మృతిలో ఉంచుకుంటే మీరు కూడా సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. ఎందుకంటే స్మృతిలో ఉండడం పెద్ద విషయమేమీ కాదు, కానీ స్మృతిలో ఉండడమే గొప్ప విషయము. దీని ద్వారానే సర్వసిద్ధులు కూడా ప్రాప్తి అవుతాయి. స్లోగన్: సెకండులో విస్తారాన్ని సార రూపంలో ఇముడ్చుకోవడం అనగా అంతిమ సర్టిఫికెట్ను తీసుకోవడం. ఈరోజు అవ్యక్త సూచన యొక్క పాయింటు: ఎలాగైతే శరీరానికి ధరించే వస్త్రాలను సహజంగా వదిలివేయగలుగుతారో, అలా ఈ శరీరం అనే వస్త్రాన్ని కూడా సహజంగా వదిలేయాలి. మరియు సహజంగానే సమయానికి ధారణ చేసుకోవాలి. ఈ అభ్యాసం ఉండాలి. ఎలాగైతే ఒకవేళ వస్త్రాలు విసుగుగా లేక బిగుతుగా ఉంటే సహజముగా వదిలివేయలేరు, అలా ఈ దేహం అనే వస్త్రం కూడా ఏదైనా సంస్కారంలో అతుక్కొని విసిగించకూడదు, లేక టైట్గా ఉండకూడదు. దీనికోసం అన్ని విషయాలలో ఈజీగా ఉండండి, అంటే సహజముగా సరళముగా ఉండండి. ఒకవేళ ఈజీగా ఉంటే అన్ని కార్యాలు ఈజీగా అయిపోతాయి. ఎంతగా పాత సంస్కారాల నుండి అతీతముగా ఉంటారో అంతగా మీ అవస్థ కూడా అతీతముగా అనగా విదేహీగా సహజముగానే అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి.